కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ప్రతి ఒక్క జీవి ఆ దేవుడు సృష్టి. పుట్టిన ప్రతి ఒక్క జీవి ఏదో ఒకరోజు గిట్టక తప్పదు. ప్రతి జీవికి ఆయు ప్రమాణాన్ని విధి నిర్ణయించి ఉంటుంది. దురాశపరులైన మానవులు ఆ ఆయుష్ని పెంచుకోవటానికి క్షుద్రోపాసనలు చేస్తుంటారు. ఆయుష్ని నిర్ణయించటానికి ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడికి మాత్రమే అధికారం ఉంది. మానవులెవ్వరికీ ఆ అధికారం లేదు. ఎందుకమ్మా ఆపేశావు? నాకొక అనుమానం. అడుగమ్మా. క్షుద్రోపాసన చేయడం అంటే? నీలాంబరి, నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఈ మధ్య ఈ తాళపత్ర గ్రంథాలని ఎక్కువగా చదువుతూ వాటిలో ఉన్న విషయాల్ని తెలుసుకోవాలనుకుంటున్నావు. వద్దు నీలాంబరి, ఈ తాళపత్ర గ్రంథాలు తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తున్నాయి. అవి ఈ అడవి సంపద. మనసులో ఆశలు ఆకాంక్షలు లేని వారికి మాత్రమే ఈ తాళపత్ర గ్రంథాలు చెందాలన్న నిజం ఈ అడవిని పాలించే వారికి మాత్రమే తెలుసు. అవును, నీ మనసెందుకు ఈ మధ్య దారి తప్పుతున్నది? లేదు నాన్న. నీలాంబరి, వనదేవత మనసు నొప్పిస్తే ఈ అడవి నాశనం అవుతుంది. నిజం చెప్పు, ఎందుకిలా అడిగావు? నాన్న, అది చెప్పు, ఏముంది నీ మనసులో? వీరన్న నాకు ఏ రోజుకు దూరం కాకూడదు. నీలాంబరి, నీ విషయంలో నాకు భయంగా ఉంది తల్లి. నాన్న, వీరన్న నాకు ఆ వనదేవత ఇచ్చిన వరం. వీరన్న నన్ను ప్రాణంగా చూసుకుంటాడు. అతను నా మనసు అర్థం చేసుకున్నవాడు, నా మానసిక సౌందర్యాన్ని తెలుసుకున్నవాడు. నాన్న, ఈ ఊరి జనమంతా నన్ను కురూపి అని ఎగతాళి చేస్తున్నా నేను నవ్వుతూ బతుకుతున్నది ఎందుకో తెలుసా నాన్న? వీరన్న నావాడు అని ఒకే ఒక్క ఆశతో. అవును నాన్న. నీలాంబరి, వనదేవతలారా, నన్ను క్షమించండి. నన్ను క్షమించు. అమ్మా, ఏమిటిది? చాలు నాన్న, చాలు. నాకు ఈ జీవితమే వద్దు. ఈ లోకం మొత్తం నన్ను చూసి అసహించుకుంటున్నా నా వీరన్న కోసం నేను బతుకుతున్నాను. కానీ అతను నాకు దక్కకుండా పోతే ఈ అడవి, ఈ జీవితం నాకేమి వద్దు నాన్న, నాకేమి వద్దు. నీలాంబరి, ఈ ప్రపంచానికి ఒక న్యాయం ఉంది, ఈ ప్రకృతికి ఒక నియమం ఉంది. ఒక్కొక్క జన్మకు దానికి తగిన రూపం, మనసు ఉంటాయమ్మా. ఈ ప్రపంచం ముందే కదా నీ కూతురు వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఈ మట్టిలోనేగా నా కన్నీరు ఇంకిపోతుంది. ఆ రోజు నేను పుట్టిన వెంటనే నా రూపాన్ని చూసి నాకు కొంచెం విషమించి చంపేయాల్సింది. నాన్న, ఒక్క క్షణం మాత్రం నేను అంతగత్తిగా మారడానికి నీకు తెలిసిన ఒక మంత్రం నేర్పించకూడదా? నేను చచ్చి మట్టిలో కలవడానికి ముందు ఒక్క నిమిషమైనా నేను అందగత్తిగా బతకడానికి అవకాశం కల్పించకూడదా? అన్ని మంత్రాలు తెలిసిన నువ్వు మనసు పెడితే నన్ను అందగత్తిగా మార్చలేవా? లేదమ్మా, అలాంటి ఏ మంత్రమూ లేదు తల్లి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నన్ను చూడు, ఈ వికృతమైన మొహాన్ని చూసి కూడా నీ మనసు కరగటం లేదా? నీలాంబరి, వద్దు. ఈ లోకమంతా ఎంతో అందంగా ఉన్నప్పుడు నాకు ఈ కురిపి బతకొద్దు. నేను బతుకుండగానే నా ప్రాణానికి ప్రాణం అనుకున్న వీరన్న ఇంకొక ఆడదానితో కలిసి బతకడం నేను చూస్తూ భరించలేను. నాన్న,
ఏడవకమ్మా. నా నీలాంబరి ఎప్పుడు ఏడవకూడదు. నువ్వు ఆశపడింది, నీకు కావలసింది కొండపైన గుహలో ఉంది. కానీ ఎప్పుడు దాన్ని చెడు పనులకు ఉపయోగించకూడదమ్మా. నీలాంబరి, నా ఆయుష్ తీరిపోయింది. నాకు తెలిసిన మంత్రశక్తుల్ని ఈ క్షణమే నీకు దారాదత్తం చేస్తున్నాను. నీలాంబరి, నానా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇక్కడే ఉంది. సౌందర్య ప్రాప్తి చైత్ర పౌర్ణమి రోజు జలపాతాల మధ్య కొండ దేవత ముందు పంచభూతాల సాక్షిగా బలి రక్తాన్ని ఆస్వాదిస్తే సౌందర్యం లభిస్తుంది. కానీ కానీ మిగిలిందేది ఎక్కడుంది? ఎక్కడుంది?